2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. సో ప్రతి ఒక్క ఆడపిల్ల ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే పీరియడ్స్ సమయంలో చాలా మందికి కూడా రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ పీరియడ్స్ అనగానే 5 డేస్ సైకిల్ కదా మేడం. ఆ 5 డేస్ సైకిల్లో ఎవరికైనా కూడా 2 డేసో 3 డేసో బ్లీడింగ్ అయ్యి రిమైనింగ్ డేస్ కాకపోతే ఆ సైన్ మనం ఏ రకంగా ఆలోచించాలి? అది డేంజరా, నార్మలా? ఏ దానికి ఇండికేషన్ మేడం? బేసిక్గా పీరియడ్స్ అనేవి 2 డేస్ నుంచి 7 డేస్ దాకా అవ్వటం అనేది నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ అని మనం చెప్పచ్చు. ఒకసారి పీరియడ్ మొదలైన తర్వాత పీరియడ్ ఫ్లో అనేది జెనెటికల్గా డిఫైన్ అయి ఉంటుంది. అంటే ఒక అమ్మాయి ఎంత ఎత్తు ఉండాలి, జుట్టు ఎంత పొడుగు ఉండాలి, కళ్ళు ఏ రంగులో ఉండాలి అనేది ఎలా జెనెటిక్గా మనకు డిఫైన్ అయి ఉంటాయో, అలాగే పీరియడ్స్ కూడా వాళ్ళ మదర్కి ఎలా ఉంది, వాళ్ళ సిస్టర్కి ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇతర లేడీస్ని పోలి ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, బ్లీడింగ్ ఇన్నే రోజులు కావాలి, ఇన్నే రోజులు అయితేనే నార్మల్ అనేది ఏమీ లేదు. ఓవరాల్గా వాట్ ఈస్ పీరియడ్? ఈ యూట్రస్కి పక్కన అండాశయాల్లో అండం తయారవుతుంది. అండం తయారైన 14 రోజుల తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే పీరియడ్ వచ్చేస్తుంది. ఈ పీరియడ్ అనేది గర్భసంచి లోపల లైనింగ్ పొర బయటికి వచ్చేసి ఫ్రెష్గా నెక్స్ట్ సైకిల్కి మళ్ళీ కొత్త పొర తయారవటం, ఈ ప్రాసెస్లో జరిగే ప్రక్రియ మెన్స్ట్రువల్ పీరియడ్. సో లోపల లైనింగ్ ఎంత థిక్గా ఉంది, ఎంత హెవీగా బ్లీడింగ్ అవుతుంది అనేది ఆ లేయర్ యొక్క థిక్నెస్ బట్టి ఆధారపడి ఉంటుంది. దట్స్ ఆల్. కొంతమందికి 5 రోజుల పాటు అయ్యే బ్లీడింగ్ 1 రోజు 2 రోజులు అవ్వచ్చు. కొంతమందికి 2 రోజులు అయ్యే బ్లీడింగ్ 5-6 రోజుల పాటు మెల్లగా కొద్దిగా అవుతూ ఉండొచ్చు. సో అబ్సల్యూట్గా వర్రీ అవ్వాల్సింది ఏ మాత్రం లేదు 2 రోజులు అవ్వటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పీరియడ్ రెగ్యులర్గా అవుతూ ఉంటే అది రెగ్యులర్గా అండం విడుదలవుతున్న దాని సంకేతం. నంబర్ 1. నంబర్ 2, పెయిన్ అనిపిస్తే చాలామంది పీరియడ్ పెయిన్ వస్తే పిల్లలు అవ్వరా అని అడుగుతారు. పీరియడ్ పెయిన్ రావడానికి పిల్లలు అవ్వకపోవటానికి ఎటువంటి కనెక్షన్ లేదు. ఎందుకంటే యాక్చువల్గా పీరియడ్ పెయిన్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ, అంటే రొటీన్ పెయిన్ అయితే మరీ తీవ్రంగా కాకుండా. ఎందుకంటే ఈ పీరియడ్ టైంలో హార్మోన్స్ లాంటి కెమికల్స్, వాటిని ప్రోస్టాగ్లాండిన్స్ అంటారు, ఇవి విడుదలవుతాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవటం వల్ల పెయిన్, ఆ క్రాంపింగ్ సెన్సేషను, పొత్తికడుపు నొప్పి, లాగినట్టు ఉండటము, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అండం విడుదలైన మహిళలకి రిలీజ్ అవుతాయి. సో పీరియడ్ పెయిన్ వచ్చిన వాళ్ళకి 14 రోజుల ముందర అండం విడుదలైన అవకాశం ఎక్కువ ఉంటుంది పీరియడ్ పెయిన్ లేని వాళ్ళకంటే. అంటే పీరియడ్ పెయిన్ లేకపోతే అండం విడుదలవ్వలేదని కాదు అర్థం, బట్ రివర్స్ కరెక్ట్. పీరియడ్ పెయిన్ వచ్చిన వాళ్ళకి జనరల్గా అండం విడుదలై ఉంటుంది అనేది మనము ఎక్కువ, ఇట్ ఈస్ అ సైన్ ఫర్ ఎగ్ రిలీజ్ అయ్యింది అని చెప్పటానికి. సో అబ్సల్యూట్గా మీరు 2 రోజులు బ్లీడింగ్ అయినా 3 రోజులైనా భయపడద్దు, బాధపడద్దు, అస్సలు వరి అవ్వక్కర్లేదు. ఇంకా కొద్దిమందికి జస్ట్ కొద్దిగా స్పాటింగ్ లాగా అయిపోతుంది, దట్స్ ఆల్. తక్కువ అవుతుంది కాబట్టి చెడు రక్తం ఏదో లోపల ఉండిపోయింది, బయటికి రావట్లేదు, ఆ చెడు రక్తం ఏదో డేంజరస్ అనేది లేదు. ఎందుకు లేదంటే మంచి బ్లడ్ పోయేదంత మంచి బ్లడ్ పోతుంది కాబట్టి హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళకి బ్లడ్ తగ్గిపోతుంది. చెడు బ్లీడింగ్ అయితే బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గాల్సిన అవసరం లేదు కదా. సో అబ్సల్యూట్గా వర్రీ అవ్వద్దు. పీరియడ్స్ వచ్చినప్పుడు పడుకునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఎలా పడుకోవాలి, ఎలా పడుకోవద్దు పీరియడ్స్ వచ్చినప్పుడు? రూల్ ఏంటంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉండి మీకు ఏ పొజిషన్లో కంఫర్ట్ అనిపిస్తే ఆ పొజిషన్లో పడుకోవచ్చు. కానీ రకరకాల పొజిషన్స్ డిస్క్రైబ్ చేసి ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ చెప్పేది ఏంటంటే ఫీటల్ పొజిషన్. అంటే గర్భస్థ శిశువు ఏ పొజిషన్లో అయితే ఉంటుందో గర్భంలో ఆ పొజిషన్లో ఉండటం అనేది రిలేటివ్గా పెయిన్ తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే తల, కాళ్ళు దగ్గరికి ముదురుకొని కాళ్ళని పొట్ట మీద కానిచ్చుకొని మోకాళ్ళని దగ్గరికి తీసుకొని ఆ సి షేప్లో కనుక పడుకుంటే పొట్ట అంటే కడుపు యొక్క కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ పొజిషన్లో రిలాక్స్ అవటం వల్ల పెయిన్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఫీటల్ పొజిషన్ అంటారు. రెండో పొజిషన్ మామూలుగా నేరుగా మంచం మీద పడుకొని మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవటం, కొంచెం ఆ దిండు పెట్టుకుని మోకాళ్ళు లేపేటప్పుడు పొట్ట రిలాక్స్ అవుతుంది, స్ట్రెచ్ అవ్వదు కదా. సో దట్ ఈస్ సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ ఏంటంటే చైల్డ్ పోజ్ అంటారు. అంటే మంచం మీద పడుకొని తలని మంచానికి ఆనించడం, ఇలా పడుకోవటం అనమాట. సో ఈ 3 పొజిషన్స్ అడ్వైజ్ చేస్తారు. బట్ ఇది కరెక్ట్గా ఇదే పొజిషన్లో ఉండాలన్న రూల్ అయితే ఏమీ లేదు. ఎక్కడైతే పొట్ట కండరాలు రిలాక్స్ అయినట్టు మీకు అనిపిస్తుందో జస్ట్ ఆ పొజిషన్లో, కొంతమంది సోఫాలో కూర్చుని కాళ్ళు ముదురుకుంటారు. బేసిక్గా
పొట్ట యొక్క మజిల్స్ని రిలాక్స్ చేయటం ద్వారా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. దీని ప్రిన్సిపల్ ఇదే. ఈ పొజిషన్లో పడుకోకూడదు అనేది అయితే ఏమీ లేదు. ఎవరికి ఏ పొజిషన్ కంఫర్టబుల్ అయితే ఆ పొజిషన్లో పడుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మేడం, పీరియడ్స్ వచ్చినప్పుడు కలర్స్ కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అంటే ఈ బ్రౌన్ కలర్ అని, రెడ్ కలర్ అని, బ్రౌనిష్ రెడ్ అని, ఇలా డిఫరెంట్ కలర్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు వాటికి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. నిజమేనా మ్యామ్? అటువంటిది ఏం లేదు. బేసిక్గా మెలకు ఉన్నాము, కూర్చొని ఉన్నాము, గ్రావిటీతో ఫ్రెష్ బ్లడ్ ప్యాడ్ అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు రెడ్గా కనపడుతుంది. అదే పడుకుని ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ ఫ్లో అయిన బ్లడ్ వెజైనాలో ఉండి బయటికి వచ్చే క్రమంలో ఒక రంగు కొద్దిగా డార్క్ కలర్ మారటం కానీ, లేదు కొద్దిమంది క్లాట్స్, బ్లడ్ చిన్న హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళకి చిన్న బ్లడ్ క్లాట్స్ అవుతాయి. ఆ బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఏంటంటే ఆ క్లాట్ అయిన తర్వాత మిగిలిన ఫ్లూయిడ్ లీక్ అవుతుంది. సో క్లాట్ ఒక రంగు, ఫ్లూయిడ్ ఒక రంగులో ఉండే అవకాశం ఉంటుంది. ఇంతే తప్ప ఈ కలర్ ఉంటే దీనికి ఏమైనా సిగ్నిఫికెన్సా అనేది అయితే ఏమీ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత హెవీగా అవుతుంది. క్లాట్స్ ఉంటే వర్రీ ఏంటంటే జనరల్గా హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదొక్కటి మీరు మీ హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవటం అవసరం. బ్రౌనిష్ డిశ్చార్జ్ జనరల్గా రొటీన్ పీరియడ్స్ అయ్యే వాళ్ళలో కనపడదు. ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత బ్రౌనిష్ డిశ్చార్జ్ ఉంటే ఒక్కొక్కసారి పిండం ఏమన్నా హెల్త్ ఆరోగ్యకరంగా ఉందా లేదా, ఒక్కొక్కసారి మిస్డ్ అబార్షన్స్, పిండం పెరగని సిచ్యువేషన్స్లో బ్రౌనిష్ డిశ్చార్జ్ ఉండే అవకాశం ఉంటుంది. అంతే తప్ప దానికిను స్పెసిఫిక్ సమస్యలకి ఏ కనెక్షన్ లేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.